ఫ్రెండ్స్, ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ను తప్పకుండా యాక్టివేట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ అమూల్యమైన సలహాలు, అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ప్రేమ, ఆదరణ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గారు ఒక అవినీతి రహిత పాలన కోసం కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్నారంటూ పొలిటికల్ సర్కిల్స్లో ఒక్కటే హాట్ టాపిక్ నడుస్తోంది. అయితే ఈ వార్తల్లో ఉన్న వాస్తవాలేంటి, ఆ రూమర్లలో వినిపిస్తున్న బ్లూ ప్రింట్ ఏంటి అనేది ఇప్పుడు మనం చాలా క్లియర్గా అర్థం చేసుకుందాం. ఇంకో విషయం, ఇక్కడ మనం ఎలాంటి పక్షపాతం లేకుండా కేవలం బయట వినిపిస్తున్న సమాచారాన్ని మాత్రమే అనలైజ్ చేస్తున్నామని గుర్తుంచుకోండి. ఇక ఈరోజు మన ఎక్స్ప్లైనర్లో మనం కవర్ చేయబోయే అంశాలు ఇవే. నెంబర్ 1, ఒక సంచలన వార్త. నెంబర్ 2, 100 రెట్ల బహుమతి. నెంబర్ 3, ఫిర్యాదుదారులకు రక్షణ. నెంబర్ 4, 3 నెలల గడువు. అండ్ ఫైనలీ నెంబర్ 5, ద రియాలిటీ చెక్, అంటే వాస్తవ పరిస్థితులు. సెక్షన్ 1, ఏ సెన్సేషనల్ రూమర్, అవినీతి నిర్మూలనలో తొలి అడుగులు. అవును, సమాజంలో ఏదైనా పెద్ద మార్పు తీసుకురావాలంటే ముందు ఆ మార్పు మన ఇంటి నుండే మొదలవ్వాలి కదా. సరిగ్గా ఈ రూమర్ల సారాంశం కూడా అదే. బయటకొస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ఈ ప్లాన్లో వేయబోయే తొలి అడుగు ఏంటంటే అవినీతి నిరోధక శాఖలోనే పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయడం. అంటే ఎవరిపైనైతే నిఘా ఉంచాలో ముందు ఆ నిఘా వర్గాలనే క్లీన్ చేయడమన్నమాట. ఇది నిజంగా ఒక పకడ్బందీ వ్యూహమని చెప్పొచ్చు. సెక్షన్ 2, ద 100x రివార్డ్. ఇది ప్రజల కోసం ఒక భారీ ఆర్థిక ప్రోత్సాహం. ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయం ఏంటంటే కేవలం 1000 రూపాయలు. మీరు విన్నది కరెక్టే. జస్ట్ ఇమాజిన్, ఎవరైనా ఒక సామాన్యుడు ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళినప్పుడు అక్కడి అధికారి ఒక 1000 రూపాయల లంచం అడిగాడనుకోండి. ఆ చిన్న మొత్తానికి సంబంధించిన పక్కా ఆధారాలతో గనక ఫిర్యాదు చేస్తే నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసా? బూమ్! అక్షరాల 1,00,000 రూపాయలు. అవునండి, 1000 రూపాయల లంచం గురించి కరెక్ట్ ఆధారాలతో రిపోర్ట్ చేసిన వాళ్లకి తమిళనాడు ప్రభుత్వం ఏకంగా 1,00,000 రూపాయల నజరానా ఇవ్వబోతోందన్నది ఈ వార్తల మెయిన్ పాయింట్. చూడండి, ఒక చిన్న లంచాన్ని బయటపెట్టినందుకు ఇంత పెద్ద మొత్తంలో బహుమతిని ఇవ్వడమనేది సామాన్య పౌరులు కూడా అవినీతిపై ధైర్యంగా పోరాడేలా చేయడానికి ఒక పవర్ఫుల్ వెపన్ లాగా పనిచేస్తుంది కదా. సెక్షన్ 3, ది విజిల్ బ్లోవర్స్ సేఫ్టీ నెట్, రిపోర్టింగ్ అండ్ సెక్యూరిటీ. సో ఒక సామాన్యుడు ఈ సిస్టమ్ని సేఫ్గా ఎలా వాడుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ స్టెప్, అధికారి లంచం అడగటం. సెకండ్ స్టెప్, దానికి సంబంధించిన ఆధారాలు అంటే ఎవిడెన్స్ సేకరించడం. థర్డ్ స్టెప్, 24 గంటలు పనిచేసే టోల్ ఫ్రీ నంబర్ 1800-425-1555కి కాల్ చేయడం, లేదా దీనికోసమే ప్రత్యేకంగా తీసుకురాబోయే ఆన్లైన్ పోర్టల్లో ఫిర్యాదు చేయడం. ఇక లాస్ట్ అండ్ ఫోర్త్ స్టెప్, చాలా సురక్షితంగా మీ రివార్డ్ మీరు అందుకోవడం. ఈ పకడ్బందీ విధానం ద్వారా కంప్లైంట్ చేసే ప్రాసెస్ని చాలా సింపుల్ చేయబోతున్నారని టాక్ నడుస్తుంది. వెల్, ఇదంతా వినడానికి బానే ఉంది, కానీ ఆధారాలతో కంప్లైంట్ చేయడానికి అసలు జనాలు ఎందుకు ముందుకొస్తారు? రేపొద్దున ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అన్న భయం ఖచ్చితంగా ఉంటుంది కదా. ఎగ్జాక్ట్గా అందుకే ఇక్కడ కఠినమైన గోప్యత అంటే స్ట్రిక్ట్ ఎనానిమిటీ గురించి మాట్లాడుతున్నారు. ఎవరైతే కంప్లైంట్ చేస్తారో వాళ్ళ డీటెయిల్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడా లీక్ అవ్వకుండా ప్రభుత్వం 100% గ్యారంటీ ఇవ్వబోతుందట. తమకు, తమ ఫ్యామిలీస్కి ఎలాంటి ముప్పు ఉండదనే నమ్మకం కలిగితేనే కదా ప్రజలు ముందుకొచ్చేది. సో ఈ ప్రపోజ్డ్ ప్లాన్లో ఈ భద్రత అనేది లిటరలీ చాలా అంటే చాలా క్రూషల్ పాయింట్. సెక్షన్ 4, ద 3-month అల్టిమేటం, సిస్టమిక్ ఇష్యూస్ని టార్గెట్ చేయడం. ఇక్కడ మనం ఒక రకమైన స్పీడ్ అండ్ అర్జెన్సీని గమనించొచ్చు. ప్రభుత్వ శాఖల్లో ఈ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ని, అలానే అంతర్గత అవినీతిని కంప్లీట్గా తుడిచిపెట్టేయడానికి అన్ని శాఖలకు కేవలం 3 నెలల డెడ్లైన్ ఇచ్చినట్లుగా ఒక బలమైన చర్చ నడుస్తుంది. అఫ్కోర్స్ ఇది చాలా కఠినమైన డెసిజనే. అయినా మొత్తం సిస్టమ్ని ఇంత తక్కువ టైంలో ప్రక్షాళన చెయ్యాలనే వాళ్ల టార్గెట్ ఈ రూమర్లలో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఈ క్లీనప్ ప్రాసెస్లో ఎస్పెషలీ సామాన్య ప్రజలు డైలీ టచ్లో ఉండే డిపార్ట్మెంట్స్ పైన స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు చెప్తున్నారు. అవేంటంటే పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. మనందరికీ తెలుసు కదా, కామన్ మ్యాన్ తన రోజువారీ పనుల కోసం ఎక్కువగా ఈ 3 శాఖల చుట్టే తిరుగుతుంటాడు. కాబట్టి ఈ డిపార్ట్మెంట్స్లో కరప్షన్ తగ్గితే ఆ మార్పు నేరుగా చాలా ఫాస్ట్గా ప్రజలకు రిజల్ట్ చూపిస్తుంది. అండ్ దీంతో పాటుగా మరొక కీలకమైన పాయింట్, టెండర్లు మరియు కాంట్రాక్ట్లు.
గవర్నమెంట్కు సంబంధించిన పెద్ద మొత్తంలో నిధులు చేతులు మారేది ఇక్కడే కదా. అందుకే ఈ ప్రాసెస్లో 100% ట్రాన్స్పరెన్సీ తీసుకురావడానికి కొన్ని స్పెషల్ డెసిషన్స్ తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయంటూ వార్తలొస్తున్నాయి. లాజిక్ సింపులే. పై స్థాయిలో టెండర్ల ప్రాసెస్లో పారదర్శకత వస్తే ఆటోమేటిక్గా కింది స్థాయిలో అక్రమాలు వాటంతటా అవే ఆగిపోతాయి. ఇది నిజంగా ఒక ప్రాక్టికల్ అప్రోచ్. సెక్షన్ 5 ది రియాలిటీ చెక్, వెయిటింగ్ ఫర్ అఫీషియల్ కన్ఫర్మేషన్. సో ఇక్కడ అసలైన పాయింట్ ఏంటంటే ఇదంతా ఎంతవరకు నిజం. ఇక్కడ మనమొక స్పష్టమైన డిఫరెన్స్ని గమనించాలి. ఒకవైపు చూస్తే ఈ అవినీతి రహిత పాలన కోసం ఏవేవో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ పొలిటికల్ సర్కిల్స్లో కథనాలు బలంగా వినిపిస్తున్నాయి. కానీ మరోవైపు తమిళనాడు ప్రభుత్వం నుంచి దీనిపై ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. సో ఆ అధికారిక ప్రకటన వచ్చేవరకు ఇవన్నీ కేవలం అంచనాలు మరియు బలమైన ఊహాగానాలు మాత్రమే అని మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఫైనల్లీ ఈ ఎక్స్ప్లెయినర్ని మీ అందరినీ ఆలోచింపజేసే ఒక క్వశ్చన్తో ఎండ్ చేస్తాను. అసలు అవినీతి రహిత తమిళనాడు నిజంగానే సాధ్యమవుతుందా? ఒకవేళ ఈ 100 రెట్ల రివార్డ్ సిస్టమ్, ఆ టోల్ ఫ్రీ నంబర్లు ఇవన్నీ నిజంగానే ఒక అఫీషియల్ పాలసీగా మారితే అది మన సొసైటీ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? అసలు ఇలాంటి ఒక రెవల్యూషనరీ సిస్టమ్ని మన సమాజం యాక్సెప్ట్ చేయగలదా? దీని గురించి మీరు కాస్త ఆలోచించండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెయినర్తో కలుద్దాం.